వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమ్మయ్య, ప్రపంచం ఊపిరి పీల్చుకోవచ్చు. మొత్తానికి ట్రంప్ శాంతి ఒప్పందం మీద సంతకం పెట్టేశాడు. నిన్న జరిగినటువంటి G7 సదస్సు తర్వాత ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ వాళ్ళందరూ కలిసి విందులో పాల్గొనడం అయింది. దీని మీద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అవగాహన ఒప్పందం మీద స్వయంగా సంతకం చేశారు. సో సంతకం చేసి వైట్ హౌస్ అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేసేసింది. ఈ సంక్షోభాన్ని, ఆర్థిక వ్యవస్థని కుతపబోయేటువంటి అత్యంత భారీ సంక్షోభాన్ని ఏదైతే తీసుకొచ్చారో ఆ సంక్షోభాన్ని ముగించడానికి సంతకాలు పూర్తి చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇరాన్ కూడా దీనికి సంబంధించి సంతకాలు పూర్తయ్యాయంటూ టెహ్రాన్ నుంచి ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆయన కూడా దీని మీద సంతకం చేసినట్టుగా ప్రకటించేశారు. వాళ్ళ విదేశాంగ శాఖ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది అని చెప్పారు. ఇక దీనివల్ల ఏం జరుగుతుంది ఏంటి అంటే ఇందులో కీలకమైనటువంటి షరతులు కూడా పెట్టారు. 14 సూత్రాల ఒప్పందం అనేది కీలక రాయితీలకు కూడా వీళ్ళు అంగీకరించడం అనేది జరిగింది. ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో తగ్గించుకోవడానికి అంగీకరించింది. యురేనియం నిల్వల్ని తగ్గించుకోవడానికి. అలాగే ఇరాన్ మీద ఉన్న కఠినమైన చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు కూడా అమెరికా సమ్మతించింది. నీ దగ్గర యురేనియం ఉండొద్దు, నా ఆయిల్ నేను అమ్ముకుంటా. ఇద్దరికి ఆ పాయింట్ ఓకే అయింది. అలాగే దాదాపు $300 బిలియన్ పునర్నిర్మాణ నిధులని అమెరికానే ఇవ్వాలి. ఓకే, నేను తగలేసేది ఎలాగో తగలేశాను, ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ దగ్గరగా తీసుకుని ఆ $300 బిలియన్ ఇరాన్కి ఇస్తాను, వాళ్ళు మళ్ళీ ఏది కావాలంటే అది కట్టుకోవచ్చు. అమెరికా కూడా ఒప్పేసుకున్నాడు దానికి. తర్వాత అన్ని రకాల సైనిక చర్యల్ని తక్షణమే నిలిపివేస్తున్నాము. అలాగే లెబనాన్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలి. ఇరాన్కి మాత్రమే ఈ శాంతి ఒప్పందం పరిమితం కాదు, లెబనాన్కి కూడా పరిమితమే, దానికి కూడా వర్తిస్తుంది అని చెప్పి కూడా ఒప్పందంలో భాగం. దీనివల్ల ఇప్పుడు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మళ్ళీ పునరుద్ధరించబడి హార్మూజ్ ఓపెన్ చేసి మొత్తం అన్ని ట్యాంకర్లు ఒక్కసారిగా హ్యాపీగా ఇంకెళ్ళచ్చు. ఇకపై హార్మూజ్ మీద ఆధిపత్యం ఇరాన్కే ఉన్నప్పటికీ కూడా ఫ్రీ హోల్డ్ అనేది ఉంది. హ్యాపీగా దాని నుంచి వెళ్ళొచ్చు, ఎటువంటి ఆంక్షలు లేవు. మొత్తం ఇప్పుడు దీనివల్ల మన దగ్గరకు సంబంధించి ఆల్రెడీ ఇంకోటి కూడా ఏంటంటే ఈ వాణిజ్య నౌకలు రాకపోకలు వీళ్ళంటినీ చేయడానికి కింద ఆల్రెడీ వాటర్ మైన్స్ పెట్టారు, సీ మైన్స్. వాటన్నిటిని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఇరాన్ కూడా మాట ఇచ్చింది. సో ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే భారీగా తగ్గాయి. ఇక దీనివల్ల భారతదేశంలో మనకు ఒరగాల్సింది ఏంటంటే $115 వెళ్ళినటువంటి పెట్రోల్ ధరలు ఎంత తక్కువకి వస్తాయి, ఇది మనం ఆలోచించాల్సింది. మొత్తానికి ఏ ఇబ్బందులు లేకుండా ట్రంప్ సంతకం అయితే పెట్టేశాడు. సో నమ్మొచ్చు, ఇబ్బంది లేదు అని. కానీ అసలే ట్రంప్ కదా, మళ్ళీ మనకు లోపల ఉంటుంది కదా ఏం చేస్తాడో అని. ఇలాగే ఉంటాడా, మళ్ళీ ట్రూత్ పోస్ట్లో ఏమైనా మొదలుపెట్టి మళ్ళీ ఏమైనా కెలుకుతాడా అనేది మాత్రమే కాస్త అనిశ్చితి. యాజ్ ఆఫ్ నో పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.